హాయ్ అండి. ఆ వీడియోలో కటింగ్ అయిపోయింది. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇప్పుడు లైనింగ్ టిప్ వేసుకుంటున్నాను. లైనింగ్ జాయింట్ చేతి పనితో ఏమీ పని లేకుండా నడుము జాయింట్ అనేది వేసేద్దాం. తిప్పి ఇలా పెట్టేసుకోవాలి, సీదా పెట్టుకోవాలి. మెయిన్ పీసు ఇది దానిపైన పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయడమే. ఇలా స్టిచ్ వేసి ఇంకొక స్టిచ్ ఎడ్జ్లో ఇంకొకటి. వీడియో ఫుల్ చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. కొంచెం చూస్తే అర్థమయ్యలేదు. నా మాటలు అర్థం కాకపోయినా మీకు వీడియో మొత్తం చూస్తే స్టిచ్ వేసేది ఎలా అయినా కూడాను అర్థమవుతుంది. సరేనా? వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. బ్యాక్, ఇప్పుడు ఫ్రంట్. అరచేయి అనేది లైనింగ్ పైన ఇలా పెట్టుకొని జాయింట్ చేసినామనుకో లూజ్ అనేది రాదు, నీట్గా ఉంటుంది లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు. ఇది స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. ఇంకో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు, అది చూపిస్తా స్టిచ్ చేయండి. సేమ్ ఒకే మెథడ్లోనే స్టిచ్చింగ్ అనేది. క్రాస్ బెల్ట్ అది తిప్పి వేసుకొని ఇలా స్టిచ్ వేసేస్తున్నాను ఎడ్జ్లో. ఇంకొకటి ఇలా 2 పీసులు ఇలా జోడ్చుకొని ఒక స్టిచ్ అనేది వేద్దాం. పక్కలో టెన్షన్ మార్జిన్. ఇప్పుడు ఈ షేప్ అనేది కొంచెము కట్ చేద్దాము. మెజర్మెంట్ అనేది తర్వాత జాయిన్ చేసేటప్పుడు చూసుకొని మెజర్మెంట్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రానే ఉంచేసి కట్ చేస్తున్నాను. ఇలా ఎందుకంటే బ్లౌజ్ మనము లెంత్ పెంచుకున్నా కూడా నడుము కాడ ఈ క్రాస్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకున్నామనుకో మనకి హెచ్చు తక్కువలో ఉన్నా కూడాను కరెక్ట్గా వస్తుంది, ఏమీ ప్రాబ్లం అనేది రాదు. అందువలన జాయిన్ చేసేటప్పుడే నేను మెజర్మెంట్ చూసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు స్లీవ్కి ఈ సైడ్ ఆ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను. 2 సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి జాయిన్ చేసిన పీసు కనిపించలేదు స్లీవ్కి. అందువలన 2 సైడ్ చేస్తాను. ఒకే సైడ్ చేసినామనుకో కనిపిస్తుంది జాయింట్ అనేది. ఇలా చేసుకున్నామనుకో జాయింట్ చేసింది కనిపించదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ 2 సైడు చేయాలి, ఒకే సైడు చేయకూడదు. ఒకే సైడ్ చేసినామనుకో మనకు జాయిన్ చేసిన పీస్ కనిపిస్తుంది, అంత ఫినిషింగ్ నీట్గా కనిపించలేదు. అందువలన ఒక స్లీవ్కి 2 సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది టిప్ వేసుకునే మెయిన్ పీస్ ఇలా పెట్టేసి తర్వాత లైనింగ్ పెట్టి టిప్ వేసేయడమే. దీనికి చేతి పని లేదు. ఇలా వేసి ఇంకొక స్టిచ్ దీనిపైనే ఇలా వేసుకున్నాను. లైనింగ్ పైన వేయాలి. తర్వాత ఇలా పెట్టి రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం. అరచేయి అలా సెంటర్లో ఇలా స్లీవ్కి పెట్టుకొని జాయిన్ చేయాలి. అప్పుడు లూజ్ అనేది రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ గుర్తొకటి జాయింట్ అయిపోయి అన్ని పీస్లను. ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్ వేద్దాం. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్నీను లైనింగ్ జాయింట్ అనేది అతికించుకునేన్నాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టి బ్లౌజ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేద్దాం. షోల్డర్ లెవెల్కి అనేది డాట్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేద్దాం. ఇది జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఫ్రంట్లో కొంచెము క్రాస్గా అనేది వేయాలి. అప్పుడు నెక్ జారకన్నా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకో స్టిచ్ వేసేద్దాం. ఫ్రంట్ డాట్స్ గుర్తు పెట్టుకోవడం, ఘాట్లు పెట్టుకొని ఇక్కడికి అది చూసుకొని వేసుకోవాలి. అదే లెవెల్కి ఆర్మోల్లో డాట్ ఇలా
ఇలా పెట్టేసి స్టిచ్ వేసేయడమే. ఇంకా సెంటర్కి ఆ 2 వేసిన తర్వాత ఇది వేయాలి. చూడండి 3 డాట్లకే ఇలా వచ్చేసింది, ఎంత బాగుందో. ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్లో. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేద్దాం. ఈ సైడ్ సేమ్ మెథడ్లో డాట్స్ పెట్టుకునేసి క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడే క్రాస్ బెల్ట్ అనేది చూద్దాము ఎలా కట్ చేసుకోవాలని. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకుంటాం కదా, ఆ క్రాస్ బెల్ట్ని ఇలా పెట్టి చూడాలి. ఇలా పెట్టి చూసి ఎక్స్ట్రా డాట్ పట్టాలి, 4వ డాట్ అంటే ఎక్స్ట్రా వదులుకోవాలి. లేదా మనకు కరెక్ట్గా ఉండాలి, డాట్ వద్దు అనుకుంటే దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని జాయింట్ చేసుకునే అంతా వదులుకొని చేయాలి. ఇలా చేసుకున్నామనుకో మనం బ్లౌజ్ పెంచినా కూడా, కొంతమంది బ్లౌజ్ నాకు బ్యాక్ సైడు పైకి లేస్తుంది, ఎగడు పడిపోతుంది అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు బ్లౌజ్ పెంచుండి అని చెప్తారు. అప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది పెంచుకొని ఇలా చేసుకోవచ్చు, తొందర లేకుండా ఉంటుంది. జాయింట్ చేసేటప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకుంటే, ముందుగానే రెడీ చేసేసి కట్ చేసేస్తే ఇలా చేసుకున్నప్పుడు హెచ్చు తక్కువ రావచ్చు. అందువలన ఇలా చేస్తాను ఎప్పుడు. ఇప్పుడు ఇది జాయింట్ అయింది కదా, లైనింగ్ జాయింట్ చేద్దాం. ప్యాకింగ్ తర అయిపోతుంది, కచ్చా లోపలికి వెళ్ళి నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా క్రాస్ బెల్టే రెడీ చేసినది ఒక వీడియోలో ఉంది, అది చూడండి. ఉత్త క్రాస్ బెల్ట్ ఎలా రెడీ చేసుకొని జాయిన్ చేసుకోవాలని సపరేట్ క్రాస్ బెల్ట్ రెడీ చేసిందే ఉంది, అది కూడాను చూడొచ్చు. ఇలా అయిపోయింది. సేమ్ అది ఆ సైడును ఇదే మెథడ్లో రెడీ చేసుకునేద్దాం. ఇప్పుడు ఇలా పెట్టేసి మెయిన్ పీస్ మాత్రమే జాయిన్ చేసి తిప్పి వేసుకున్నాం. ఇలా మెయిన్ లైనింగ్ జాయిన్ చేయాలి. తర్వాత ఒక పీస్ మటుకే ఇలా జాయిన్ చేసుకొని వచ్చి రోల్ చేసుకొని ఇలా చేసుకుంటే మనకు కచ్చా అనేది కనిపించకుండా నీట్గా రెడీ అయిపోతుంది. ఇలా చెక్ చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేయాలి. దీనికి కాజా పట్టి మెయిన్ పీస్ వేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ పీసు జాయిన్ చేద్దాం కాజా పట్టీకి. ఇలా పెట్టి ఎడ్జ్లో ఒకటే వేద్దాం స్టిచ్. ఎడ్జ్లో ఒకటేసి దాని పక్కలోనే ఇంకొక స్టిచ్ వేద్దాం. ఇప్పుడు సేమ్ ఇది ఉందా చూసుకొని తర్వాత ఈ పక్క 1/2 ఇంచి 1 ఇంచి అగలం తీసుకొని లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి. ఇక్కడ ఒక డాట్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది, నీట్గా లాగకుండా ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇలా డాట్ తర పట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని, ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేద్దాం. ఇలా ఫోల్డ్ చేసి వేసేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ దీనికి హుక్స్ పట్టీకి. ఇప్పుడు 2 చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉందా లేదా ఏమన్నా అని, కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇంకా కరెక్ట్గా ఆ షేప్ అనేది ఇది ఎక్స్ట్రాది కట్ చేసేస్తున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర కట్ చేయకూడదు, రౌండ్లో మటుకే మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచి అగలంతో నెక్ పీస్ అనేది లైనింగ్ క్లాత్ క్రాస్గా వచ్చే మాదిరి కట్ చేసి నెక్ పీస్ కట్టుకున్నాం. క్రాస్గా ఉండాలి.
పైపింగ్కైనా నెక్ పీస్కైనా క్రాస్గా ఉంటేనే బాగుండేది. చూడండి జాయిన్ చేసి పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు దీనికి అతికిద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకొని అర్ధానికి ఒక ఇంచి క్లాత్ని అర్ధానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేస్తున్నాను. కొంచెం ఇక్కడ క్లాత్ అనేది రౌండ్లో ఫోల్డ్ చేస్తున్నాను. లాగనీట్లు లేకుండా రౌండ్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి కొంచెము ఇలా ఫోల్డ్ చేస్తాను. క్లాత్ లైనింగ్ క్లాత్ని ఒక దారం అంతా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్లో మట్టుకే రౌండ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేద్దాం. లైనింగ్ పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయాలి. మొత్తం ఎడ్జ్లో ఒకటి వేసుకొని వచ్చి ఎక్స్ట్రాది కట్ చేసేయాలి. ఇది చేతి పని చేసుకునే తర్వాత ఇప్పుడు 2 షోల్డర్లు ఇలా పట్టుకొని హెచ్చు తక్కువలు ఉంటే షోల్డర్ లెవెల్కి బ్లౌజ్ చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటే 2 స్లీవ్లు ఒకే లెవెల్కి అనేది జాయిన్ చేసుకోవచ్చు. షేప్ తక్కువ ఉంటే ఇంకొంచెము తీసుకోవాలి. కరెక్ట్గా ఉంది 1/2 ఇంచ్ షేప్ అంటే తీసే పని లేదు. దానికంటే తక్కువ ఉంది అంటే తీసుకొని స్లీవ్లు ఇలా చెక్ చేసుకోవాలి. హెచ్చు తక్కువ లేకుండా ఇక్కడ కొంచెం ముందు ఒక దారం అంతా తీసేస్తున్నాను. అప్పుడు ఆర్మోల్లో మనకి అప్ అండ్ డౌన్ అనేది రాదు, ప్లస్ గుర్తు మాదిరి కరెక్ట్గా వస్తుంది ఇలా చెక్ చేసుకొని జాయింట్ చేసుకుంటే. ఇప్పుడు సెంటర్లో షోల్డర్ జాయింట్ కాడ నుంచి న్యాచ్ కాటికి ఇలా పెట్టుకొని ఫస్ట్ అది ఆ సైడ్ ఇది ఈ సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ స్లీవ్ అనేది అప్ అండ్ డౌన్ లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేద్దాం. ఫస్ట్ ఆ సైడ్ చేసి ఇప్పుడు ఈ సైడ్ ఇంకొక స్టిచ్ దీనిపైన వేసుకొని వచ్చేద్దాం. యావది జాయిన్ చేసినా కూడాను డబల్ స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ మీద స్టిచ్ అనే అప్పుడు నీట్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది స్టిచ్ కూడాను. ఇంకా సైడ్ స్టిచ్ చేసేటప్పుడు పక్కలో వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇంకొక స్లీవ్ జాయిన్ చేసినాము, సైడ్ ఫినిష్ అనేది చేద్దాం. స్లీవ్ ఎంత ఉందో అంత చూసుకొని ఈ జాయింట్ అనేది వేద్దాము. ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ కొట్టాలి కంపల్సరీ. స్లీవ్ ఆర్మోల్ చెక్ చేసుకొని ఇక్కడ మార్క్, ఇక్కడ అప్ అండ్ డౌన్ అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ కాడ క్రాస్ బెల్ట్ కాడ ఒకతో చెక్ చేసుకోవాలి బ్లౌజ్. ఇప్పుడు మనకి ఎన్ని స్టిచ్లు కావాలో అన్ని స్టిచ్లు వేసుకోవాలి. బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని పక్కలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయాలి. ఇలా ఇంకొక స్టిచ్ నేను 3 స్టిచ్లు వేస్తున్నాను. ఎడ్జ్లో ఓవర్లాక్ అనేది చేసేకి ఎక్స్ట్రా క్లాత్ అలాగే పెట్టేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఓవర్లాక్ అనేది వాళ్ళ చాయిస్ని బట్టి లేదా ఫోల్డ్ చేసి స్టిచ్ కూడా వేసుకోవచ్చు. చూడండి సైడ్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ప్లస్ గుర్తు కొంచెం కూడా అప్ అండ్ డౌన్ రాకుండా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయి ఈజీగా చూడండి ఇలా వచ్చేసింది. వీడియో ఫుల్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని సెండ్ చేయండి. ఓకే, ఇంకో బ్లౌజ్ స్టిచ్ వేసినాను. సేమ్ ఒకే మెజర్మెంట్తోనే ఒకే కస్టమర్ది. ఇది కటింగ్ వేరే చేసి చూపిస్తుంది కదా, అది స్టిచ్ వేసేసిన సేమ్ మెథడ్లోనే స్టిచ్ చేసుకోవాలి. ఇది ప్లెయిన్. ఓకే ఫ్రెండ్, వీడియో యూజ్ అయింది అనుకుంటే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో